ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఇశ్రాయేలు బలులు అర్పిస్తూ ఆచారాలు పాటించారు, కానీ వారు విగ్రహారాధన, అన్యాయము, అవిశ్వాసము, వడింబడికకు అవిధేయతతో జీవించారు. అందుకే దేవుడు నాకు కేవలం బలులు కాదు, కనికరము మరియు నన్ను తెలుసుకోవటం కావాలని ప్రకటించాడు. నేను బలిని కోరను. దేవుడు బాహ్య ఆచారాల కంటే కనికరాన్ని కోరుతాడు. కనికరము అంటే నిబంధనకు నమ్మకంగా ఉండే ప్రేమ, దయ, విశ్వాసం. దేవుని ప్రేమను పొందిన వారు ఇతరుల పట్ల కూడా దయ చూపాలి. బాహ్య ఆచారాల కంటే కనికరముతో కూడినటువంటి ప్రేమ చాలా ప్రాముఖ్యమైంది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8లో కనికరమనే కోరుచున్నాను. మతాచారాల కంటే దేవుని గురించిన జ్ఞానము ముఖ్యము. దేవుని గురించిన జ్ఞానము అంటే హెబ్రీలో యథా అంటే తెలుసుకొనుట. దేవుని గురించిన సమాచారం కలిగి ఉండటం మాత్రమే కాదు, ఆయనతో సజీవ సంబంధం కలిగి ఉండటం, దేవుని హత్తుకొని ఉండటం, దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండటం, ఇది నిజమైన దేవుని జ్ఞానం. ఈ జ్ఞానము లేకుండా అనేక మంది నశించిపోతున్నారు. ఈ జ్ఞానము కావాలి. అలా ఉన్నప్పుడు వాళ్ళు బ్రతుకుతారని. బాహ్య ఆచారాల కంటే ప్రేమ ముఖ్యం. మతాచారాల కంటే ఆయనను హత్తుకొని ఉండటము, ఆయన అనుసరించటము, ఆయన వాక్యానుసారంగా జీవించటము చాలా ప్రాముఖ్యమైనది. అలా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. మా ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో బాహ్య ఆచారాల కంటే, మతాచారాల కంటే ప్రేమ, నిన్ను గురించినటువంటి అవగాహన కలిగి ఉండడానికి సహాయం చేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.